అందరికీ నమస్తే అండి. నా పేరు హలావత్ జయశ్రీ. నేను ప్రస్తుతం వేలేరుపాడులో ఉన్నాను. నేను గిరిజన మహిళను. నేను ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే రాజకీయ పలుకుబడితోటి అక్రమంగా ఆక్రమించిండు నా ఇంటిని. ఎంతో ధీమాగా ఇప్పుడు ఆ ఇంట్లోనే నివసిస్తుండు. దయచేసి నాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకంటే మీ దాకా వస్తే నాకు న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 3 రోజుల నుంచి వెళ్ళి ధర్నా చేస్తున్నాను అని ఎవ్వరూ స్పందించట్లేదు. అసలు న్యాయం కనుక్కొని నా ఇంటిని నాకు అయితే అధికారుల దగ్గరికి వెళ్ళాము, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాము. మా మీద భౌతికంగా దాడి చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము. ఆ ఇంటిని ఆక్రమించుకున్న కానించులు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం 5-6 సంవత్సరాలు అవుతుంది. అయినా నాకు న్యాయం జరగట్లేదు. మేమైతే తిరగని ఆఫీసు లేదు, కలవని నాయకుడు లేడు, ఎక్కని మెట్టు లేదు, తిరిగి ఉన్నామన్నా. దయచేసి నాకు కొంచెం న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రజాప్రతినిధి కాబట్టి అంత ధీమాగా ఆక్రమించుకున్నారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా అంత హుందాగా ఆక్రమించుకున్నారు. ఈ గవర్నమెంట్లు కూడా అంతే చేస్తున్నారు. అన్న, నీ గవర్నమెంట్లో నాకు న్యాయం చేయాలి, దయచేసి న్యాయం చేయన్నా.